ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృప కనికరం బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మరి యూట్యూబ్ ఛానల్లో వెబ్ జీసస్ క్రైస్ట్ ఛానల్లో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా అనేక ప్రసంగాలు మరి గతంలో ఇచ్చాం. వాటిని ఆదరించారు మీ కుటుంబాలు, సంఘాల వారు, దేవుని సేవకులు, అనేక మంది బిడ్డలు, సర్వ ప్రజలు చూస్తున్నందుకు వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇవి విని మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి, దేవుని ఎదగాలని ఆశపడుతూ మరి మెసేజ్లు మేము అందిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము మరి 25వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములందును మితముగా ఉండును. ప్రియులారా, ఆలోచించేద్దాం. ఇక్కడ పందెమందు పోరాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ పందెం అనేది లోకరీత్యా పందెం అనేది కాదు, పరలోకమందు ఉన్న దేవునికి మనకు మధ్య ఉన్న పందెపు పరుగని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైతే వారి పందెంలో వారి విశ్వాసమును కాపాడుకుంటూ నిరీక్షణతోనూ, ప్రేమతోనూ, సమాధానముతోనూ, ఆత్మతోనూ, సత్యముతోనూ నడిచి ఆయన అనుసరించిన ఆయన బోధించిన విషయాల్లో మాదిరిగా నడిచిన వాడే ఆ పరుగు పందులో గెలుపును పొందగలడు. ప్రియులారా, అందుకే ఇక్కడ ఒక ఉపమానం చూపించాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ. కొరింథీ సంఘం అంటే చాలా కట్టుదిట్టమైంది, క్రిటికల్ది. అంతేకాదు, మరి దేవుని ఆరాధించేటువంటి పరిస్థితి కనిపించేది కాదు. అక్కడ ఎక్కువగా దేవునికి విరోధమైనటువంటి పరిస్థితులు, వ్యాపారాలు, రకరకాల మనుషులు, రకరకాల పద్ధతులు, మరి ఆ విధానం ఉండే పరిస్థితులు ఆయన చాలా కష్టపడుతూ, శ్రమ పడుతూ, ఇబ్బంది పడుతూ మరి ఆయన కొరింథీ సంఘములో సువార్తను అందించాడు. ప్రియులారా, అయితే ఈ 9వ అధ్యాయంలో ఈ వచనంలో చెప్తున్నాడు ఈ మాట: పందెము రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడనే విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ పందెంలో చాలామంది పాల్గొంటారు, కానీ బహుమతి అనేది అది ఎవరికో ఒక్కరికి మాత్రమే. ప్రియులారా, ఆ బహుమతి ఎవరు, అది ఎవరు పొందారు, ఎవరు పొందుతారనే విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. నిరీక్షణతో మీరు పరిగెట్టండి, విశ్వాసముతో మీరు పరిగెట్టండి. మీ నమ్మకత్వాన్ని పోగొట్టుకోకుండా ఆత్మతోనూ, సత్యముతోనూ, యథార్థత కలిగి పట్టుదలతోనూ, విశ్వాసములో నడిచినట్లయితే మరి మీరు పరలోక రాజ్యపు పందెములో మీరు ఖచ్చితంగా మీరు పందాన్ని పొందగలని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ లోకంలో మనం బ్రతుకు నిమిత్తం, శరీర అవసరాల నిమిత్తం కానీ, అంతేకాక మన పోరాటంలో అనేక రకాల పరుగులు మనం పరిగెడుతూ ఉంటాం. మన శరీరము జీవించడానికి, లోకంలో బ్రతకడానికి అనేక అవసరాలు మనకు ఉంటాయి. ప్రతి అవసరాల గురించి మనం అనేక రకాల ప్రయత్నాలు మనం చేస్తుంటాం. ఇవన్నీ కూడా పోరాటాలే. కానీ పరలోక యాత్ర అనే దాని యొక్క పోరాటంలో మన పందెం ఎట్లా ఉందని ఇప్పుడైనా మనం ఆలోచన చేసామా? దీని విషయంలో ఎట్లా ఉండాలంటే మన శరీరమును అదుపులో ఉంచుకోవాల్సింది. ప్రియులారా, మన శరీరం అదుపులో ఉండాలి. ఆత్మీయ పందెం రంగంలో పరిగెట్టాలి. ఆత్మీయ పందెమందు మనం పోరాడుతున్నాం. ప్రియులారా, కుమారుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడి, తీర్మానం చేయబడి, అపొస్తలుల బోధలో నిలబడుతూ, ఆయన కుమారుడైన క్రీస్తు అనుసరించే బోధల విషయంలో మాదిరిగా నడుస్తూ మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఎట్లా ఉంది, ఆత్మీయ పందెం ఎట్లా ఉందనే విషయాన్ని ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? ఈ పోరాటంలో అడుగడుగున మనకు ఎదురయ్యే అన్నీ కూడా సమస్యలే. ప్రియులారా, ఈ ఎదురయ్యే సమస్య అధిగమించాలంటే అపవాదిని, దాని తంత్రం ఎదిరించే బిడ్డగా మనం ఉండాలి. నిత్య పోరాటంలో అపవాది అనేటువంటి వాడు మనతో ఎప్పుడూ ఉంటాడు. ప్రియులారా, ఎందుకంటే వాడు తన ఆలోచన నడిపించుకుపోవడానికి, తన జనాంగను సమీకరించుకోవడానికి వాడు మానవ ప్రయత్నం ఎప్పుడూ కూడా వాడు ప్రయత్నం చేస్తుంటాడు. ప్రియులారా, నేను వాడికి అనేక రకాల పథకాలు, అనేక రకాలు నేను వాడికి చూపిస్తాను. వాడికి కావాల్సినవన్నీ కూడా నేను వేస్తాను, చూపిస్తాను, ఎరవేస్తాను. నా దగ్గరికి ఎందుకు రాడని ప్రయత్నంలో వాడు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, కానీ ఎట్లా ఉండాలి? మన ఆత్మీయ పరుగు అనేది అది చాలా కట్టుదిట్టమైనదిగా ఉండాలి. ఆత్మ సిద్ధంగా ఉంది, కానీ శరీరము బలహీనము. శరీరము సహకరించదు.
శరీరం అనేది సహకరించగల గల కారణమైన అనేక రకాల కారణాలు ప్రియులారా. ఈ లోకంలో బ్రతకడానికి ఆహారం కావాలి, బట్టలు కావాలి, నివాసం కావాలి. అట్లాగే మన అవసరాల నిమిత్తం అనేక రకాలన్నీ కూడా ఈ లోకల అవసరాలన్నీ ఉంటాయి ప్రియులారా. ఈ లోక అవసరాల విషయంలో మనం పడిపోతూ ఉంటాం ప్రియులారా. కానీ పడిపోవటం అనేది దేవునికి ఇష్టమైనది కాదు ప్రియులారా. అడుగడుగున ఎదురయ్యే ఆత్మీయ పోరాటంలో ఆత్మశుద్ధిగా ఆత్మ సిద్ధమే శరీరము బలహీనము అని ఒకవేళ అనుకున్నట్లయితే, ఆత్మశుద్ధి నడిచినట్లయితే ఆత్మశక్తిని దేవుడు మీకు ఇస్తాడు ప్రియులారా. నిలబడడానికి కానీ, దేవుని సన్నిధిలో బ్రతకడానికి కానీ, దేవుని సన్నిధిలో జీవించడానికి కానీ, దేవుని సన్నిధిలో ప్రయాణం చేయడానికి కానీ, దేవుని సన్నిధిలో ఆయన కుమారుడుగా కుమార్తెలుగా మీరు ఎదగడానికి కూడా అడుగు అడుగున ఆయన అభివృద్ధి చేసేవాడు దేవుడే. ప్రియులారా, ఆలోచన చేద్దాం మనం. 1 కొరింథీ 9:24-25 చెప్తున్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ కూడా పరుగెత్తుతారు, కానీ బహుమానం ఎవరు ఒక్కరికి మాత్రమే. ఆ ఒక్కరిలో నీవున్నావా, నేనున్నానా? ఆ బహుమానం ఎవరిదండి? ఆ బహుమానం ఆ కిరీటము దక్కుతుంది. ఆ కిరీటం ఎవరు? ఒక్కరికే. అయితే ఒక్కడే ఈ కిరీటం సంపాదించుకోవాలంటే ఎంతమంది పోటీ పడుతున్నారు లోకంలో ప్రియులారా? అనేక మంది పోటీ పడుతున్నారు. ఎవరి ప్రయాస వ్యర్థము కాదు. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, సమాధానము, సత్యము, ఆత్మశుద్ధి మనకు కలిగినప్పుడు మన పరుగు ఖచ్చితంగా మనం పరిగెట్టగలం ప్రియులారా. కానీ అపవాదిని దాని తంత్రములను ఎదిరించే శక్తి నువ్వు కలిగినప్పుడు విశ్వాసములోను, నీతిలోను, సమాధానములోను, సత్యములోను నువ్వు ఎదిగి ఓడబారిన మనసాక్షి కలిగిన వాడుగా ఆత్మశుద్ధి జీవించినట్లయితే దేవుడే నీకు శక్తిని ప్రసాదించి వాడుకుంటాడు ప్రియులారా. మరియు 10 మంది పోరాడు ప్రతి వాడును అన్ని విషయంలో మితముగా ఉంటాడు. వారైతే క్షైమ కిరీటం కొరకు ఈ లోక పందాల్లో క్షైమ ఎన్ని బహుమతులకు మనం కలిగి పొందినా కానీ అవన్నీ కూడా పాడైపోయాయి, క్షమ అయిపోయాయి. కానీ అక్షయమైన కిరీటం మనకు కావాలి ప్రియులారా. అది పరలోకము నుంచి దొరికేది కిరీట ధనం ప్రియులారా. క్షయమైన కిరీటంలో అనేక మనం పొందుతాం. లోక మెప్పులు, లోకంలో ఉండే పదవులు, లోకులు అనేక మందిని పొగుడుతూ ఉంటారు. అనేక కార్యక్రమాల్లో మనం ఉంటూ ఉంటాం ప్రియులారా. అవన్నీ కూడా క్షయమైపోయేవి. కానీ క్షయము కాని కిరీటం ఉంది ప్రియులారా. అదే అక్షయమైన కిరీటం ప్రియులారా. ఇది క్షయము కాదు, అది పాడవదు, అది ఎప్పుడు కూడా ఒకే మాదిరిగా ఉంటుంది ప్రియులారా. అయితే ఆ కిరీటం సంపాదించుకుని పెట్టాలి మనం ఉన్నామా? అక్షయమైన కిరీటం పొందుటకు మితముగానే ఉండాలి, మాదిరి కలిగిన వాడిగా ఉండాలి, అత్యంత ప్రియుడిగా ఉండాలి. అందుకే తీతు రాసిన పత్రిక 1:8-9 చెప్తున్నాడు, అత్యంత ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి కలవాడును, నీతిమంతుడును, ఆశా నిగ్రహము కలవాడును అయ్యుండి ఉండవలను ప్రియులారా. ఈ పందెంలో బహుమతి పొందాలంటే ఎట్లా ఉండాలండి? వాడు సజ్జన ప్రియుడు, ఆశా నిగ్రహం కలిగిన వాడు ఉండాలి. మానవుడు లోకములో ఆశ అనేది వెంటాడుతుంది. ఈ ఆశ ద్వారా అనేక ప్రయత్నాలు, అనేక విషయాలు మనం పడిపోతున్నాం పిల్లరా. ఆస్తులు, అంతస్తులు, వెండి బంగారములు, అంతేకాదు భూములు, అంతేకాదు ధనము, ఇవన్నీ కూడా చూసి మనం ఆ పరుగు బంధువులు మనం పడిపోతున్నాం ప్రియులరా. కానీ నీ పరుగు కడముట్టించవాలంటే నువ్వెట్లా ఉన్న నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18-19 చెప్తున్నాడు చూడండి, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీకు గతంలో అనేక పర్యాయాలు నేను మాట్లాడాను, ఇప్పుడు ఏడ్చు చెప్పుచున్నాను అంటున్నాడు ఇక్కడ. అయితే నాశనమే వారంతమని ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియులరా. అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ. ఏంటండి వారి కడుపే వారికి దేవుడండి. మంచి ఆహారం కలిగితే ఆ రోజే వాడికి దేవుడండి. ఎక్కడ మంచి ఆహారం దొరుకుతుంది, ఎక్కడ మంచి బహుమతులు దొరుకుతున్నాయి, ఎక్కడ మనకి సన్మానం జరుగుతుంది, ఎక్కడ మన గొప్పగా పొగుడుతారు అనేది మానవుడు ప్రయత్నం చేస్తూ ఈ పరుగులు మానవుడు ప్రయాణం చేస్తుంది ప్రియులరా. కానీ పరలోకమందు మరి చేరి యాత్ర పరుగులు మన పందెం ఎట్లా ఉందో, మన పరుగు ఎట్లా ఉందో ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? అయితే అనేకులు ఈ ప్రయాణాలు చేస్తున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4-6 చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి పౌలు మాట్లాడుతున్నాడు.
ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి. కష్టములోనూ ఆనందించాలి, శ్రమలోనూ ఆనందించాలి, దుఃఖములోనూ ఆనందించాలి. చూడండి, మరిక ఇబ్బందుల్లోనూ, ఇరుకుల్లోనూ, వ్యాధుల్లోనూ కూడా, అన్ని విషయాల్లో కూడా దేవుని మహిమపరిచేబడి ఉండాలి. అలా చేయగలుగుతున్నాం మనం. సమస్య కలిగిందంటే తలడిల్లిపోతాం ప్రియులారా. వ్యాధి కలిగిందంటే బ్రతకమో హాస్పిటల్ చుట్టూ, డాక్టర్ల చుట్టూ అనేక ప్రయత్నాలు చేస్తుంటాం ప్రియులారా, మన ప్రాణం కాపాడుకోవడానికి ప్రియులారా. కానీ మన ప్రాణం అనేది మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి. నీవెన్ని కలిగినా, ఎన్ని సంపాదించినా, ఏమి ఉన్నా కానీ, ఎన్ని కలిగినా కానీ దేవుని చిత్తమే సిద్ధించుగాక. మన ఆయుష్యాన్ని చేతిలో ఉంది, మన స్థితి ఆయన చేతిలో ఉంది, మన పరుగు ఆయన చేతిలో ఉంది, మన కుటుంబాన్ని చేతిలో ఉంది, మన సమస్తమైన చేతిలో ఉంది, మన వైభవం కూడా ఆయన చేతిలో ఉందని విషయాన్ని నీవెప్పుడైనా ఆలోచన చేసావు ప్రియులారా? సమస్తం ఆయన వల్ల కలిగినదేదో లేకుండా కలగలేదని విషయాన్ని దేవుడు మాట్లాడుతున్న ప్రియులారా. అయితే చెప్తున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియజేయబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవుడు తెలియచేయండి. ప్రియులారా, ప్రభు సమీపంగా ఉన్నాడు. నీ పరుగు ఎట్లా ఉంది? అడుగడు నీకు ఎదురే సవాళ్ళ విషయంలో, అడుగు ఎదురే సాతాను బంధకాలు, అడుగడును ఎదురేటండేక ఆర్థిక సమస్యలు, అడుగడుగును ఎదురేయక మరి దురాత్మల సమస్యలు మనం నలుగుతున్నప్పుడు ఎట్లా ఉండాలి? మెరుపు కలిగిన వాడుగానే ఉండాలి ప్రియులారా. నీ పరుగు మాత్రం ఆగటానికి వెళ్ళేది. నీవు అనుసరించిన క్రీస్తును ఎట్లా ఉండాలి? పట్టుదలతోనూ, విశ్వాసములోను, నీతిలోను, సమాధానములోను, ప్రార్థనలోను ఎడతగిన బిడగాలు వెదిగినట్లయితే నీ పరుగు ఖచ్చితంగా నువ్వు పందెం కొడతావు ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 1:2-3 చెప్తున్నాడు చూడండి. సోదరరా, మీ విశ్వాసమున కలుగు ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను, అనురాగులను, ఏ విషయంలోనూ కొదువులైన వారై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగించవలను. చెప్పాను కదా ఇందాక, ఓర్పు అనేది చాలా అవసరం. ఏది కలిగినా, ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా, నష్టం కలిగినా, వ్యాధి కలిగినా, శోధన వచ్చినా, అంతేకాకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సాతాను బంధకాలు మనం చుట్టినా, శత్రులు మనం వెంటాడుతున్నా కానీ ఓర్పు అనేది మనకు చాలా అవసరం విషయాన్ని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు ప్రియులారా. యాకోబు రాసిన పత్రికలో యాకోబు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఓర్పును నీవు కొనసాగించవలసింది. ఎలా ఉండాలి? మీ విశ్వాసమును కలుగు ఓర్పును బట్టి నానా విధమైన శోధనలో మీరు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనురాగులను, ఏ విషయములను కొదువులేని వారుగా ఉన్నట్లుగా, ఎక్కడ కూడా పడిపోకుండా విశ్వాసమనే మెరుపు కానీ, నీతని మెరుపు కానీ, సత్యమనే మెరుపు కానీ, సమాధానమనే మెరుపు కానీ, చూడండి, దేవుని యందు మనం ఎదిగేటువంటి స్థితిలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలా ఉండాలి? అడుగడుగును ఎదురేసే వాళ్ళ విషయంలో అపవాదిని ఎదిరించడానికి శక్తి కలిగిన బిడ్డలుగా మనం ప్రయాణం చేయాలి ప్రియులారా. అబ్రహాము శోధించబడినప్పుడు ప్రతి విషయంలోనూ, శ్రమలోను, దుఃఖములోను, శోధనలోను భయపడక, కన్నీరు విషయంలో కూడా చూడండి, అతడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మి ఆ పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి జీవించాడు. శ్రమ కలిగినా బాధపడలేదు. భార్య విషయంలో శోధన కలిగినా, శత్రువు ఆమెను పట్టుకుని తీసుకుని వెళ్ళినా ఆయన దేవునికే మొరపెట్టాడు తప్ప ఆయన ఎక్కడా దిగుపడలేదు, ఎక్కడా కూడా విచారపడలేదు. నా తండ్రి, ఇది నాకు తెలుసు నాయన, నీవే నాకు సహాయం అన్నాడు అంతే. రాజును భయపెట్టాడు, గడగడలాడించి ఆయన భార్యను తీసుకొచ్చి ఆయన రాజు బ్రతిమలాడి అబ్రాహాము గారికి అప్పగించాడు ప్రియులారా. అంతేకాదు, ఆయనకు కావాల్సిన అన్నీ కూడా అప్పగించి మరి బ్రతిమలాడుకున్నాయా, నీ దేవుడు నన్ను, నా కుటుంబ నిమిత్తం, నా బంధువుల నిమిత్తం నీవు ప్రార్థించి నాయన నన్ను ఆశీర్వదించి వాళ్ళమని చెప్పినప్పుడు అట్లాగే అబ్రాహాము చేశాడు ప్రియులారా. మహోన్నతుని దేవుడు మనకుండగా దిగలేదనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రియులారా, దేవుని పిలుపు గురబడిన వారును, ఆయన మాట నమ్మిన వాడును, కరువు సంభవించినప్పుడును చూడండి, ఎన్ని బాధలు కలిగినా అబ్రహాము ఎక్కడా కూడా అక్కడ బెసకలేదండి. ఎక్కడా కూడా ఆయన తొలిగిపోలేదు. ప్రియులారా, విశ్వాసముగా దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన పరుగు పందెములో, మన పోరాటంలో మనం ఎట్లా ఉన్నాం? ఆర్ యు స్టాండర్డ్? ఖచ్చితంగా మనం నిలబడ్డామా? ప్రభువా, నీవే నాకు సహాయము, నీవు తప్ప లోకములో నాకు నాయన సహాయం చేసే మనుషులు లేడు నాయన. మనుషులు కొంతసేపు సాయం చేస్తారు. మనుషులు ఏం చేస్తారండి? మనం సహాయం చేసే కొంత సహాయం పొందుతారు.
సహాయం ఎప్పుడైతే మనం ఆపేస్తామో అప్పుడు శత్రులుగా మారిపోతారు. మనుషుని ప్రేమ శాశ్వతం కాదు, కానీ దేవుని ప్రేమ శాశ్వత విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మొదటి కొరింథీ 16:13 చెప్తున్నాడు, మెలకువగా నుండుడి, విశ్వాసం నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై బలవంతులై ఉండుడి. మీరు చేయి కార్యములని కూడా ప్రేమతో మీరు చేయడం విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 24:40 చెప్తున్నాడు, యేసు ప్రభు ఆయన శిష్యులతో ఈ మాట తెలియవచ్చిందేమనగా, కావున ఏ దినమున ప్రభు వచ్చును అది మీకు తెలియదు కనుక మీరు ఎట్లా ఉండాలి, మెలకువగా ఉండడని ప్రభు చెప్తున్నాడు పిల్లరా. అనగా చీకటి సంబంధులను గాక వెలుగు సంబంధులుగా మనకు కనిపించాలి. లోకంలో చీకటిలోకి వెళ్ళిపోయినట్లయితే దేవునితో మన సంబంధం తెగిపోయినట్లే. నీ పరుగు ఎట్లా ఉంది? నీ పరుగు అక్కడితో పురిస్టాప్ అయిపోయింది. వెలుగు సంబంధాలుగా నీవు ఉన్నట్లయితే దేవునితో నీ సంబంధం ఉంటుంది. దేవునితో నీ పరుగు ప్రయాణం కొనసాగించాలని జ్ఞాపం చేసుకుంటున్నావా? అదే మొదటి కొరింథీ 15 చెప్తున్నాడు, నేను మీకు ప్రకటించిన సువార్తను తెలిపినట్లు మీరు దాన్ని అంగీకరించి తిని దాని ఏందే నిలిచి ఉన్నారు. జాగ్రత్త పిల్లరా, నేను ఉద్దేశపూర్వకముగా సువార్త ప్రకటించుతును. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉపదేశమును బట్టి ఆత్మతోనూ సత్యముతోనూ చూడండి, నిరీక్షణతోనూ ప్రేమతోనూ విశ్వాసముతోనూ ప్రభు మీద ఆధారపడి జీవించి పరుగట్టమైన ప్రయాణం పరుగు ప్రయాణం చేయమనే ప్రయత్నం మీరు చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా. కాబట్టి పిల్లరా, మన పరుగు ఎలా ఉంది? విశ్వాసంతో కూడిన పరుగా, నిరీక్షణతో కూడిన పరుగా, ఆత్మతో ఆత్మశక్తితో నిలబడిన పరుగా, అంతేకాదు అపవాదిని ఎదిరించే పరుగా, శత్రువుని ఛేదించేటండి శత్రువుని ఎదిరించే పరుగు మనం పరిగెట్టే బిడ్డలుగా మనం ఉన్నామా? ఇహలోకాన్ని మనం వైపు చూసినట్లయితే పరలోకమందు మనం పరుగు పరిగెట్టలేం ప్రియులారా. మన పరుగు ఎట్లా ఉండాలంటే ఇహలోక మలీలన్నీ కూడా విడిచిపెట్టి పరలోకమందు మనం ప్రభువును చూస్తూ పరిగెట్టినట్లయితే మన పరుగు ఖచ్చితంగా మనం పరిగెట్టగలం. దేవుడు మన పరుగును ఆశీర్వదించగలడు, మనకి కిరీటం అనుగ్రహించేవాడు ఉన్నాడు. కనుక ఈ లోకంలో మనం చేసే ప్రయత్నం ఉంటుందంటే క్షయమ కిరీటాలు మనం ప్రయత్నం చేస్తాం, కానీ అవన్నీ కూడా పడైపోతాయి. కానీ అక్షయమైన కిరీటమును ఓడబారిన కిరీటం ఆయన దగ్గర ఉంది. అదే పందెం రంగులో మనం పరుగు పందెంలో ఆ పందెంలో మనం బహుమతి పొందినట్లయితే పరిపూర్ణ విశ్వాసంతో ఎవరి మీద ఆధారపడినట్లయితే ఆయనే నీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.